ఈ ఫుడ్ ఎలా తింటారో కానీ స్మెల్ చూస్తా అంటే వాంతికి వచ్చేస్తుంది. కోవిటీ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఎన్ని రకాలు ఇచ్చారో చూపిస్తే ఈ వీడియోలో చూసేయండి. ఇంట్లో పార్టీ జరిగిందని చెప్పేసి మతం నుంచి ఒక 5-6 బాక్స్ అయితే తెప్పించారు మాకు. ఈ చిన్న బాక్స్ లో వచ్చేసి రూబియాన్ కూర అయితే ఉందన్నమాట, అంటే రొయ్యల కూర. ఈ బాక్స్ లో వచ్చేసి ఇప్పుడు వైట్ రైస్ అయితే ఉంది. ఒక పెద్ద బాక్స్ లో వచ్చేసి ఎండ్రకాయల కూర అయితే ఉంది. నెక్స్ట్ బాక్స్ లో వచ్చేసి ఇది కూడా వైట్ రైస్. మొత్తం 2 బాక్సుల్లో రైస్, ఒక బాక్స్ లో ఎండ్రకాయల కూర, ఇంకో బాక్స్ లో రొయ్యల కూర, 4 రకాలు అయితే ఇచ్చారన్నమాట. లైఫ్ లో ఎండ్రకాయల కూర ఇలా చూడడం నేను ఫస్ట్. వీటిని ఎలా తింటారో తెలియట్లా, స్మెల్ చూస్తా అంటే వాంతికి వచ్చేస్తుంది నిజంగా. వీళ్ళు ఎలా ఉన్నా తింటారు కానీ మనం అయితే తినలేం వాటిని. ఈ ఎండ్రకాయల కూర, రొయ్యల కూర పక్కన పడేసి నా కోసం స్వయంగా అమ్మ చేతితో మాడికాయ ఊరగాయ చేసి అందులో ఉప్పు కారంతో పాటు అమ్మ ప్రేమను కొద్దిగా కలిపి పంపిస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఊరగాయతో ఎక్కువగా తినేవాళ్ళం కాదు. ఈ గల్ఫ్ లో ఉన్న వాళ్ళకి ఆ ఊరగాయలు ఒక అమృతం లాగా ఉంటాయి. అలా వేడి వేడి అన్నంలో ఊరగాయ వేస్తా ఉంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. మీకు కూడా నోరూరుతుంది కదా. నేను ఇంకొక నిమిషం కూడా ఆగలేను, ముద్ద కలిపి నోట్లో పెట్టుకోవాల్సింది. అలా దేవుని తలుచుకొని కళ్ళొద్దుకొని తినడం నాకు అలవాటే. దాన్ని మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. మనం తినే ప్రతి మెతుకుపైన మన పేరు రాసి పెట్టి ఉంటదంట. ఈ రోజు నా అదృష్టం వైట్ రైస్ ఊరగాయ సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉంటుందో పక్కా కామెంట్ చేయండి. చూసారు కదా, ప్లీజ్ వీడియో నచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.